కార్మికుల పండగ అంటే ప్రపంచ దేశాల్లో మొత్తం కలుపుతుంటే కార్మికుల ఏకైక పండుగ ఇది మేడే అని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నిదానంతో శ్రమ దోపిడికి వ్యతిరేకంగా కార్మికులంతా ఐక్యంగా ఉండి మరి పని విధానంలో మరి 12 గంటల విధానానికి వ్యతిరేకంగా మరి శ్రామికులంతా, కర్షకులంతా, కార్మికులంతా ఏకమై ప్రపంచంలో మరి పని శాతం తగ్గించాలనే ఉద్దేశంతో మరి 8 గంటల పని విధానం తీసుకురావాలని చెప్పి ఎంతో పోరాటం చేసి ఎన్నో ప్రాణత్యాగాలు చేసిన చరిత్రనే ఈరోజు మేడేకి ఉందని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. అంతేకాదు కార్మికుల బతుకులు బాగుపడాలంటే ఈరోజు ఎన్ని బిల్డింగ్లున్నా, ఎన్ని రోడ్లున్నా, ఏదున్నా అది కార్మికుల శక్తితోటే అవుతుందని చెప్పి ప్రభుత్వాలు గుర్తించాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాను. కార్మికులు లేకపోతే అభివృద్ధి లేదు, కార్మికులు లేకపోతే ఏ మనుగడ లేదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ప్రపంచ కార్మికులారా మరి మన మేడేను ఈరోజు మనము ఈ సందర్భంగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. మరి దీనికి మా గజ్వేల్ ఆధ్వర్యంలో ఈరోజు మేము మేడే కార్యక్రమం చేసుకోవడం జరిగింది. దీనికి అందరికి శుభాకాంక్షలు. బిఆర్ అంబేద్కర్ మేడే సందర్భంగా మా నాయకుడు, పేదల నాయకుడు, కార్మిక నాయకుడు, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజు వద్ద కార్మికులందరం కలిసి ర్యాలీగా వచ్చి ఆయనకు పూలమాలతో సత్కరించి ఈరోజు బాగా గజ్వేల్ నగర పంచాయతీలో సంతోషం వ్యక్తపరుస్తూ, ఎందుకంటే ఈ అధికారం వచ్చిందంటే తనతోనే వచ్చింది. ఒక కార్మిక నాయకునికి, ఒక కర్షకునికి, ఒక పేద వర్గానికి మాట్లాడే హక్కు, రోడ్డు మీద నిలబడి మాట్లాడే హక్కు వచ్చిందంటే ఆ మహానాయకుడితో వచ్చింది. కనుక కార్మికుడు ఈరోజు కాదు, మన రాష్ట్రాన్ని తీసుకుంటే 1400 సంవత్సరంలో మన హైదరాబాద్ ఏర్పడ్డది. ఆనాడు నవాబు పాలించే వాళ్ళు, ఆనాడు లెగడి కాపులు కట్టింది ఒక కార్మిక నాయకుడు, ఒక చార్మినార్ కట్టింది ఒక కార్మిక నాయకుడు, ఒక మక్కా మస్జిద్ కట్టింది కార్మిక నాయకుడు. అలాంటి కార్మికులను వాళ్ళ చేతులు నరికేసి, వాళ్ళ తలలు నరికేసి, ఎందుకంటే ఇలాంటి కట్టొద్దు, మళ్ళీ ఇలాంటి పునరావృతం కావద్దు, ఇలాంటి అభివృద్ధి జరగదని చంపేసినటువంటి పరిస్థితి ఏర్పడేది. నిజాం సాగర్ కట్టినాడు కూడా నిజాం నాయకుడు. మొత్తము నిజాం సాగర్ కట్టిన తర్వాత చర్చి, మన మెదక్ జిల్లాలో, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి చర్చి కట్టిన తర్వాత ఆ కట్టిన గుత్తదారిని మొత్తం చంపేయడం జరిగింది. అంటే కార్మికులకు ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఇవి జరుగుతూనే ఉన్నాయి. కార్మికులు చిన్న చూపు చూస్తున్నటువంటి సమాజం ఇది. మరి ఇదే కార్మికులు లేకపోతే ఒక భవనం కావాలంటే, ఒక రోడ్డు కావాలంటే, ఒక వ్యవస్థ ఏది కావాలన్నా ఒక కార్మికుడు పనిచేయాలి. దాన్ని కూడా కార్మికుడు పనిచేయాలంటే దాన్ని గుర్తించాలి. ప్రభుత్వాలు గుర్తించి కార్మిక వర్గం, ఇప్పుడు సోదరులు చెప్పినట్టు కార్మిక వర్గం ఎంతవరకు అభివృద్ధి అయింది, వాళ్ళ ఇల్లు ఏ పొజిషన్లో ఉంది, వాళ్ళ ఆర్థికంగా ఎదిగిరా లేదా, వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది ప్రభుత్వాలు కూడా గుర్తించి ఈ కార్మికులకు అండగా నిలబడి కార్మికులకు బీమా కూడా పెంచాలి. వాళ్ళు చేయినా మన తల పగిలినా, ఖాళీ అయినా, వాళ్ళు చనిపోయినా ఇది కూడా పెంచాలి. 5 లక్షలు, 4 లక్షల రూపాయలు, 2 లక్షల రూపాయలు అట. ఏదో విడిపోతే ఖాళీ విడిపోతే సరిపోతుంది. మినిమం 10 లక్షలు ప్రభుత్వం కేటాయించాలి ఒక కార్మిక నాయకుడు. అప్పుడే ఒక కార్మికుడిని గుర్తించినట్టయితే ఈ ప్రభుత్వాలు కూడా పని చేయించుకుంటున్నాయి. పెద్ద పెద్ద భవనాలు కట్టాలంటే ప్రభుత్వాలకి కోట్ల రూపాయల భవనం కట్టాలంటే ఎట్లయితుంది? మొత్తము ప్రజలతో అయితలేదు, మిషన్లతో అయితలేదు. మళ్ళీ కార్మికుడు పనిచేయాలి. ఇటుక పట్టాలి, వాడు మాలు కలపాలి, వాడు రౌతు పెట్టాలి, వాడు ప్లాస్టిక్ కొట్టాలి, వాడు సలాక్ కట్టాలి. ఈ రకంగా చేసినప్పుడే ఒక భవనం పూర్తవుతుంది. దాన్ని గుర్తించి ప్రభుత్వాలు కూడా ఈ కార్మికుల మీద శ్రద్ధ చూపించి వీళ్ళకి బీమా పెంచాలని ఈరోజు ఈ అంబేద్కర్ గారి పూలమాలలు వేసి మేము అందరికీ ఇక్కడ జమై ఈ ప్రోగ్రాం జరుపుకున్నందుకు అందరికీ మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నా. కార్యకర్తలు మన కార్మికుల మీద శ్రద్ధ నుంచి కొద్దిగా బీమా పెంచాలని కోరుతా ఉన్నాం.